చాలామంది అభ్యర్థులకి అసలు రిజర్వేషన్ అంటే ఏంది? హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది? వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? రోస్టర్ పాయింట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలీదనమాట. సో, ఈ వీడియోలో ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ వీడియో అయిపోయే వరకి మీకే ఒక ఐడియా వస్తుంది. మీకొచ్చిన మార్క్స్‌కి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది. ముఖ్యంగా రోస్టర్ పాయింట్. అసలు రోస్టర్ పాయింట్ అంటే ఏంటో అని చాలామంది అభ్యర్థులకైతే తెలియదు. ఇంకా ఈ 3 మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం వినండి. సో, ఇప్పుడొచ్చేసి ముందు ఒక స్టేట్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్‌గా వీక్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసానికి రిజర్వేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఈ రిజర్వేషన్ అనేది ఏపీకొచ్చేసి 60% రిజర్వేషన్ ఉంది. మొత్తం 100 పోస్టులుంటే అందులో 60% అంటే 100లో 60, 100లో 60 అనేది ఎవరైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి కేటాయిస్తారు ఆ జాబ్‌లు. మిగతా 40 ఉంటాయి గదా! ఈ 40 ఏంటి అంటే ఎవరైనా దీనికి పోటీ చేయొచ్చు. పోటీ చేసి ఇందులో ఎవరైతే ఈ 40లో ఏంటంటే ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకనేది రిజర్వేషన్ లేదు. వాళ్ళేందంటే హై మార్క్స్ స్కోర్ చేసి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకంటే హై మార్క్స్ స్కోర్ చేసి ఈ 40%లో జాబ్ కొట్టాలి వాళ్ళు. ఈ 40%లో జాబ్ కొట్టాల్సి. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే అందులో గూడా ఎకనామికల్‌గా అంటే ఎవరైతే ఎకనామిక్‌గా బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి గూడా 10% ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఎవరు? ఓసీలో ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని ఇచ్చిందనమాట. సో, ఆ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇది 10% అనమాట. టోటల్ పోస్టులలో 10% వాటా వాళ్ళకి అన్నట్టనమాట. సో, అందులో ఒక స్టేట్‌కొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి 60% ఉందనమాట. సో, ఆ 60%ని ఏ కేటగిరీ, రిజర్వేషన్‌ల దానికి ఎంతెంత, ఎంతెంత పర్సెంటేజ్‌లో డివైడ్ చేస్తారు అనేది ఇక్కడుంది చూడండి. మొత్తం 60% రిజర్వేషన్‌ని ఓసీ 40 ఓసీ అనేది ఓపెన్ కట్ ఆఫ్ అని కాదది. ఓసీ అనేది ఓపెన్ కేటగిరీ ఎవ్వరైనా చేసుకోవచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళుంటారు కదా! వాళ్ళందరికనమాట అది. ఇక్కడ మీరొచ్చేసి బీసీఏ. బీసీఏకొచ్చేసి 7%. మొత్తం బీసీకొచ్చేసి 29% ఉంటుంది. ఓవరాల్ 60లో 29% వచ్చేసి బీసీకుంటుంది. సో, బీసీఏకొచ్చేసి 7%, బీసీబీకొచ్చేసి 10%, బీసీసీకి 1% ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇక్కడ చాలా తక్కువుంటారు. బీసీడీకి 7%, బీసీఈ ఉన్నారా ఎవరైతే ఈ అభ్యర్థులు కూడా క్యాండిడేట్స్ అనేది నేను చేసిన 13 జిల్లాల డేటాలో సెపరేట్‌గా చేసి ఈ విధంగానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఈ 4%కి ఎన్ని పోస్టులున్నాయి? ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు? సో, 2018 డేటాలో ఎంతమంది స్కోర్ చేశారని చెప్పేసి ప్రతి డిస్ట్రిక్ట్‌కి సెపరేట్ వీడియో చేశాను చూడండి. ఎస్సీ గ్రూప్ 1 ఉందా? వీళ్ళు మెయిన్‌గా. సో, ఎవరైతే ఎస్సీ గ్రూప్ 1 ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్‌లో వీళ్ళ కాంపిటీషన్ అనేది తక్కువుంది. పోస్టులు కూడా ఎక్కువున్నాయన్నమాట. ఎక్సెప్ట్ ఒక 2 డిస్ట్రిక్ట్స్. సో, కరెక్ట్‌గా పేరనేది ఐడియా రావట్లేదు. గ్రూప్ 2 ఉంది గదా! గ్రూప్ 2లో గూడా కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది. గ్రూప్ 3 గూడా అంతే ఉంది. ఈ మొత్తం ఎస్సీ కేటగిరీ మొత్తంకొచ్చేసి 15% ఎస్సీలో. మళ్ళా ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2కొచ్చేసి మీకు సబ్ డివైడ్ చేశాను ఇక్కడ డైరెక్ట్. 1% వీళ్ళకి, 7.5% వీళ్ళకి, 6% వీళ్ళకి. సో, ఎస్టీకి మొత్తానికొచ్చేసి 6%. 6%. ఈడబ్ల్యూఎస్ లాస్ట్ టైమ్ లేకుండే ఈసారి ప్రొవైడ్ చేశారు 10%. అర్థమైందా? దీన్నేమంటామంటే వర్టికల్ రిజర్వేషన్ అంటాం. ఇప్పుడు ఈ వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పామా? ఇంతకుముందు మనం ఏం చెప్పాము? ఒక స్టేట్‌కున్న రిజర్వేషన్‌లో 100% ఉంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసానికి 60% రిజర్వేషన్ ఇచ్చారు అన్నారు. మరి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అని మీకు డౌట్ వస్తుంది కదా! సో, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అంటే ఈ వర్టికల్ రిజర్వేషన్‌లోనే ఏదైతే ఈ డేటా ఉందో ఇప్పుడు మీకు ఈ ఈ వర్టికల్ ఏదైతే ఈ వర్టికల్ రిప్రజెంటేషన్‌లోనే ఈ వర్టికల్ ఏదైతే ఉందో మీకు ఇందులోనే హారిజాంటల్ రిజర్వేషన్ ఉందనమాట. అంటే లేడీస్‌కొచ్చేసి 33%. 33% ఎట్లా అంటే ఇప్పుడు బీసీఏలో ఉంది గదా! బీసీఏలో 100 పోస్టులున్నాయి అనుకుందాం. ఈ 100 పోస్ట్‌లో 33% మళ్ళా లేడీస్ అంటే 33 పోస్టులొచ్చేసి లేడీస్‌కి. అర్థమవుతుందా? క్లారిటీగా వినండి అర్థం కాకపోతే. ప్రతి దాంట్లో ఈ వర్టికల్ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో బీసీకి 29%, ఎస్సీకి 15%, ఎస్టీకి 9%, ఈడబ్ల్యూఎస్‌కి 10%. అందులోనే, అందులోనే 29 బీసీలో 29 మెంబర్స్ ఓవరాల్‌గా చెప్తున్నా. 29%లోనే 100 పోస్టులున్నాయంటే 100 పోస్టులలో 33 వచ్చేసి మహిళలకి. దాన్నే 33% రిజర్వేషన్ అంటాం. అంటే ఉన్న దాంట్లోనే సదురుకొని పోవడం అన్నమాట. అందులో వచ్చేసి మీకు ఖచ్చితంగా 100 పోస్టులలో 33 అమ్మాయిలు మాత్రమే కేటాయిస్తారు. అమ్మాయిలలోనే కాంపిటీషన్ ఎంత ఉంటుందో అందుకే అమ్మాయిల కట్ ఆఫ్ ఎంత ఉంటుందని మనం చెప్పలేమనమాట. వాళ్ళ కట్ ఆఫ్ వేరే ఉంటది. మెన్‌కి కట్ ఆఫ్ వేరే ఉంటది. ఈ 33 రిజర్వేషన్ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ అనేవి వాళ్ళంతా ఎలిజిబుల్ గాకపోయినా ఆ బ్యాక్‌లాగ్ పోస్ట్ కింద పడుతున్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో మళ్ళీ వాళ్ళకే వస్తాయి. అర్థమవుతుందా? ఇది 33%. దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. ఇది అమ్మాయిలది. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు గదా!
వాళ్ళకొచ్చేసి 4%. ఇగో ఇక్కడ 4% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 4% ఏదైతే ఇక్కడ ఉందో మీకు, ఈ 4% కూడా మళ్ళీ ఇందులోనే. మీకిచ్చిన ఏదైతే మీ ఎస్సీ కేటగిరీ అనుకో మీకు 15% ఉందనుకో, మీ 15%ల అందులో 15%లో 33% ఎంత? దాదాపు 3, 3, 4, 4.5 అట్లా 15 పోస్ట్‌లకొచ్చేసి 33% కేటగిరీ కింద. అర్థమవుతుందా? అదే మీకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి 33% మీకు 100% ఉంటే 33% ఇస్తారు. అట్లా అన్నమాట. అది ఎవరికి? లేడీస్‌కి. అదే విధంగా 4% హ్యాండిక్యాప్డ్ కూడా ఇస్తారు. 4% హ్యాండిక్యాప్డ్ కూడా ఇస్తారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా 2% ఇస్తారు. మీకు అర్థమవుతుందా? అలాగే ఎవరైతే స్పోర్ట్స్ ఉంటారో చూసినావా? వాళ్ళకి కూడా 3%. దీన్నే హారిజాంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్ అంటాం. ఉన్న వెర్టికల్ రిజర్వేషన్‌లోనే మీకున్న పోస్ట్‌లో మీకైతే ఎంతైతే ఆ పర్సెంటేజ్ పరంగా 29% బీసీకి, 15% ఎస్సీకి, ఎస్టీకి 6%, ఈడబ్ల్యూఎస్‌కి 10% ఉంటే ఇందులోనే అమ్మాయిలకి 33%, అంటే అమ్మాయిలకు ఒక 3% అనుకోండి. 10లో 3. అట్లే మళ్ళా 2% పోస్టులొచ్చేసి ఎవరికి? ఎక్స్ సర్వీస్ మెన్‌కి, స్పోర్ట్సోళ్ళకి 3%, తర్వాత వీళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కొచ్చేసి 4%. దీన్నే హారిజాంటల్, వెర్టికల్ అంటారు. అర్థమైందా? అంటే మళ్ళా సెపరేట్ అని అనుకోకండి. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. వెర్టికల్ అంటే మీకిచ్చిన రిజర్వేషన్‌లోనే మీకున్న దాంట్లో కొంతని ఓపెన్ కేటగిరీ జోలికి పోరింకా. ఓపెన్ కేటగిరీ ఇంక సెపరేట్ ఓపెన్ కేటగిరీ జోలికి పోరు. మీకేదైతే రిజర్వేషన్ ఇచ్చారో మీకున్న దాంట్లో కొంచెం అమ్మాయిలకి 33% ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొంచెం ఇస్తారు. మరి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇస్తారు. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో ఆళ్ళకి 3% ఇస్తారు. ఏదైతే ఓపెన్ కేటగిరీ అని చెప్పినామా అది అందరికి. మీరైనా సరే మీ రిజర్వేషన్ కంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, మీరు ఓపెన్ కేటగిరీ లోకెళ్తారు. ఎవరికైతే మీ రిజర్వేషన్‌లో ఎవరికైతే తక్కువ మార్క్ వచ్చిందో ఆ సీట్‌ని మీరు వాళ్ళకిస్తారనమాట. అర్థమవుతుందా? సో, ఇది వచ్చేసి వెర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రోస్టర్ పాయింట్ సిస్టమ్‌లో సింపుల్‌గా ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి. 100 పోస్టులు మనం చెప్పుకున్నట్టుగా 40 అనేది ఓపెన్ కేటగిరీ. అంటే ఎవరైతే రిజర్వేషన్ ఉండదో వాళ్ళు ఈ 40 దాంట్లో హై మార్క్స్ స్కోర్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. మీరు కూడా హై మార్క్స్ స్కోర్ చేస్తే మీకు కూడా జాబ్ వస్తుంది. అది పక్కన. ఇప్పుడు బీసీ, ఏ, బి, సి, డి ఇక్కడ ఉందా? ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు గదా! వీళ్ళందరికీ ఏంది? రిజర్వేషన్ ఉంది గదా! సో, ఎవరైతే ఇక్కడ రోస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, ముందు ఒక డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. అంటే ఏ కేటగిరీ వారికి ఏ పోస్టు, ఓసీ వాళ్ళకి ఏ పోస్టు, బీసీ ఏ వాళ్ళకి ఏ పోస్టు, ఓసీ వాళ్ళకి ఏ పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఏ పోస్టు, బీసీబీ ఇట్లా పోస్ట్ వైస్‌గా పోస్ట్ నంబర్ 1 ఓసీ క్యాండిడేట్‌కి, పోస్ట్ నంబర్ 2 బీసీఏకి, పోస్ట్ నంబర్ 3 ఓసీ మళ్ళా ఓసీఏ ఇట్లా ఓసీ ఉంటుందా? ఎస్సీ ఉంటుందా? బీసీ తర్వాత ఏ, బి, సి, డి ఇట్లా లైన్‌గా ఉండవు. కొన్ని ఆధారాలను కొన్ని ఫ్యూచర్స్‌ని అంటే వాళ్ళు కాలిక్యులేట్ చేసి ఓసీ తర్వాత డైరెక్ట్ పెడితే బీసీఏ పెట్టొచ్చు. లేదా ఓసీ తర్వాత డైరెక్ట్ పెడితే ఎస్సీనే పెట్టొచ్చు. లేదంటే ముందు ఎస్సీనే పెట్టి తర్వాత బీసీ పెట్టొచ్చు. ఇట్లా ఆ సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏది పెడతారనేది మనకు తెలవదు. మీకు రోస్టర్ పాయింట్ సిస్టమ్ మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి రిలీజ్ చేశారనమాట. మీరు అందులో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సరేనా? ఇది ఒక లిస్ట్ ప్రకారం లైన్ బై లైన్ అనేది ఉండదనమాట. ఎప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడొస్తారో కూడా తెలవదు. అయితే ఇక్కడ బీసీఏ క్యాండిడేట్స్ కంపేర్డ్ విత్ బీసీఏ ఓన్లీ అంటే మీ దాంట్లో మీరు 70 స్కోర్ చేశారనుకోండి. మీకు 70 అంటే మీ రిజర్వేషన్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతోటి మాత్రమే కంపేర్ చేస్తారు తప్ప, ఇప్పుడు ఎస్సీ ఎవరైతే ఓపెన్ కాస్ట్‌లో 75 ఎవరైతే స్కోర్ చేశారో అయినా కూడా అతనికి జాబ్ రాదు. ఎందుకంటే మీ రిజర్వేషన్ మీకు మాత్రమే ఉంటుంది. అండ్ కంపారిజన్ కూడా మీ రిజర్వేషన్‌లో ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ స్కోర్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ ఉంటుంది. అందుకే ఎవ్వరి రిజర్వేషన్ బీసీ ఏ వాళ్ళకు వాళ్ళ దాని మీదనే. మీరు మాత్రమే కాంపిటీషన్ మీ రిజర్వేషన్‌ల. మీకు వేరోళ్ళతోటి సంబంధం లేదు. మీకు సంబంధం ఉంది అంటే మీరు హై మార్క్స్ స్కోర్ చేసి ఓపెన్ కేటగిరీకెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీకు తక్కువ మార్కులు ఉన్నాయనుకోండి, మీ కట్ ఆఫ్ దేని మీద డిసైడ్ అయ్యి ఉంటుందంటే బీసీఏ మీద అనుకుంటే బీసీఏ క్యాండిడేట్స్‌లో ఎవరైతే బా కం బా బాగా స్కోర్ చేశారో వాళ్ళని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ ఎవరు స్కోర్ చేయలేదనుకోండి, నార్మల్‌గా ఉన్నాయనుకోండి, సో, కట్ ఆఫ్ తగ్గుతుంది. సో, తర్వాత బీసీఏలో ఎంతమంది అయితే స్కోర్ చేశారో ఒక సీక్వెన్స్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు 70 కట్ ఆఫ్ అనుకోండి. దీని ప్రకారంగా కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ మార్క్‌కి తగ్గట్టే మీకు పోస్ట్ ఉంటాయి. అది ఓన్లీ మీ రిజర్వేషన్ కార్డ్‌కి. సింపుల్‌గా ఏందంటే బీసీఏ వాళ్ళతోటే కాంపిటీషన్ జరుగుతుంది. మీకు మాత్రమే. మీకు బయట వాళ్ళతోటి సంబంధం లేదు. బయట వాడు 100కు 100 కొట్టినా కూడా మీకు సంబంధం లేదు. మీకు 70 వచ్చినాయనుకో మీకే జాబ్ వస్తుంది. అదెలా అంటే చూడండి.
ఇప్పుడు ముందు పోస్ట్ వచ్చేసి ఓసీ వాళ్ళని ఫిల్ చేసేసారు. అంటే అంటే టాప్ 10లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఫిల్ చేశారు. తర్వాత బీసీఏకొచ్చినాయి. బీసీఏలో ఇక్కడ 75 స్కోర్ చేసిండు అనుకుందాం. 75 స్కోర్ చేసిన అతనికి బీస్ ఓసీలో వచ్చేసి మీకిట్లా కనిపిస్తుంది చూసినావా? ఒక సీక్వెన్స్ ప్రకారంగా అయితే ఉండదనమాట. ఇగో ఇలా ఎప్పుడు సింపుల్‌గా మీకు ఇదంతా వద్దు. మీకు సింపుల్‌గా చెప్తాను చూడు. మీకు రిజర్వ్ మీ పట్ అంటే ఈ టేబుల్‌లో మీకెప్పుడైతే మీకు మీ వంతు వస్తుందో, మీ వంతు వచ్చినప్పుడు అవతల వానికి వేరే కేటగిరీ వానికి 80 ప్లస్ గాని, 75 ప్లస్ గాని ఎంతైనా స్కోర్ రాని. మీకు 65 రాని. 65 రాను. మీ వంతొచ్చిందనుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందనమాట. ఇంకోటి ఎస్సీ గ్రూప్ 1 ఉన్నారా? వాళ్ళ ఎగ్జామ్ చాలా మంది తక్కువున్నారు కాంపిటీషన్ పరంగా. అవతల ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఎంతనన్నా రాని. ఇంగ ఎస్సీ గ్రూప్ 2 ఆయన 70 రాని. మీకు 45 రాని. అయినా కూడా మీకు జాబ్ వస్తుంది. ఇది. ఈ పద్ధతనేది మీకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి రోస్టర్ పాయింట్ సిస్టమ్ లిస్ట్ అనేది ఇచ్చారు. అందులో మీరు చూసుకోవచ్చు. ఏ పోస్టు ఎవరికి అనేది. ఏ పోస్ట్ ఎవరికి అనే దాంట్లో మీ పేరు వచ్చినప్పుడు దాన్ని బట్టి మీకొచ్చిన మార్కులను బట్టి వస్తది. సో, మీకు 65 అట్లొచ్చినా కూడా జాబ్ వస్తుంది. ఎవరైతే హై స్కోర్ చేశారో మనం తక్కువున్నామని కాకుండా. అర్థమైందా? ఇక్కడ మెయిన్‌గా ఏందంటే ఓప్ ఓపెన్ కేటగిరీ అంటే హై మార్క్స్ స్కోర్ చేసిన దానికంటే రిజర్వేషన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్ట్రాంగ్ కంటెంటెంట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ అనేది తీసుకున్నాం అనుకోండి. బీసీసీ, బీసీఈ ఈ మూడేంది బయట బీసీ ఏ వానికి 70, 75 ఇట్లొచ్చినా కూడా బీసీఈ వానికి 65 వచ్చినా కూడా మార్క్స్ వస్తున్నాయి. అదే ఎస్సీ గ్రూప్ వనానికి 45 వచ్చినాయి. సో, మార్క్స్ బేస్డ్ కాదిక్కడ. రిజర్వేషన్ బేస్డ్ కట్ ఆఫ్ ఉంటుంది. అదే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అదనమాట. రిజర్వేషన్ బేస్డ్‌ని బట్టి మీకు కట్ ఆఫ్ ఉంటుంది. మీరు అనవసరంగా అన్ని వీడియోలు చూసి కన్‌ఫ్యూజ్ కాకండి. సరేనా? ఇది. ఇప్పటి వరకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ ఇచ్చిన డేటాని మీరు చదువుకోండి. మీకే అర్థమైతుంది.